హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4కి సంబంధించిన ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం సింపుల్గా రియల్ అనాలిసిస్ అంటుంటాం. ఓకే, అనే పేపర్ టైటిల్ నుంచి మనము యూనిట్ 4కి సంబంధించిన డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థీరమ్స్ దానికి సంబంధించిన రెండు ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో యూనిట్ 4లో మనకి రోల్స్ థీరము, అలానే కాషీ మీన్ వాల్యూ, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరమ్స్ మూడు ఉన్నాయి. ఆ మూడిట్లో 10 మార్కులకి ఒకటి ఖచ్చితంగా అడుగుతాడు. 5 మార్కులకి ఇంకొక 10 మార్కుల క్వశ్చన్ ఎక్కడి నుంచి అంటే డిఫరెన్షియేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. సో ప్రాబ్లమ్స్లో ఒకటి అడగచ్చు. ఇక్కడ ఒకటి ప్రాబ్లము, ఈ మూడిట్లో థీరమ్స్ 3 నేర్చుకుంటే ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అయితే మరి 5 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ రోల్స్ థీరం ఇచ్చాడు, దాని మీద ప్రాబ్లమ్స్ ఇవ్వడు. కాషీ మీన్ వాల్యూ థీరం మీద ప్రాబ్లం ఇవ్వచ్చు, లేకుంటే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్ని ఇవ్వచ్చు. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఇచ్చాడు, రోల్స్ మీద ప్రాబ్లం ఇవ్వచ్చు. ఓకేనా? ఎస్, కాబట్టి ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. వెరిఫై రోల్స్ థీరం ఫర్ f of x is equal to, for the function f of x is equal to x minus a whole power m into x minus b whole power n in closed interval a comma b, వేర్ ఇక్కడ mn అనేవి పాజిటివ్ ఇంటీజర్స్ అంటున్నాడు. ఓకే, మరి రోల్స్ థీరంని ఉపయోగించి మనం సి వాల్యూని కనుక్కోవాలి. సరే, ఇది చెప్పడానికి ఒక 2 పాయింట్లు. రోల్స్ థీరం స్టేట్మెంట్ ఏంటి? ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి మీద. ఎఫ్ డిరైవబుల్ అవుతుంది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి, దాన్ని కూడా ఉపయోగించుకోండి. సో ఆ 3 సాటిస్ఫై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రోల్స్ థీరంని సాటిస్ఫై చేస్తుంది. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి 0కి ఈక్వేట్ చేసి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం 1 టైం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. రోల్స్ థీరంలో అయినా, కాషీ మీన్ వాల్యూ థీరంలో అయినా, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో అయినా మనం మిడ్ వాల్యూని కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 కామా ఇక్కడ 1 ఉంది. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంని ఉపయోగించైనా, రోల్స్ థీరంని ఉపయోగించైనా, కాషీ మీన్ వాల్యూ థీరంని ఉపయోగించైనా ఇక్కడ ఉన్న 0 to 1 క్లోజ్డ్ ఇంటర్వెల్, అంటే 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. సో ఆ మిడిల్లో ఉన్న వాల్యూనే సి అంటాము. సో ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 1/2, అంటే 1/2 అంటే 0.5. ఎస్, 0కి 1కి మిడిల్లో ఉంది. సో అది అన్నమాట మిడ్ వాల్యూని కనుక్కోవడం. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. అయితే కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ ఆల్రెడీ ఇచ్చేసాడు. ప్రతి ఒక్క పాలినామియల్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది, లాగరిథమిక్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుంది. అవన్నీ డైరెక్ట్గా రాసేస్తాము. ఓకే, ఎందుకంటే థీరం స్టేట్మెంట్లో ఉంది, రోల్స్ థీరంకి సంబంధించిన మనకి ప్రూఫ్ కూడా ఉంది మన ఛానల్లో. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ని రాస్తాను. సో గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఓకే, ఎస్. మరి ఇప్పుడు మనము రోల్స్ థీరంలో ఉన్న ఫస్ట్ 2 పాయింట్స్ రాసేస్తాం. వీ నో దట్ ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్. అందుకోసమే సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది పాలినామియల్ ఫంక్షనే. ఎక్స్ మైనస్ ఏ అంటే ఏదన్నా 1 తీసుకోండి, ఎం అంటే 2 తీసుకోండి, ఎక్స్ మైనస్ 2 హోల్ పవర్ 4 మల్టిప్లై చేస్తే అది ఒక పాలినామియల్ ఈక్వేషన్. ఓకే,
yes, since f of x is continuous, f of x is continuous on closed interval a comma b and derivable on open interval a comma b. ఓకే, మరి ఇక్కడ ఏకి బికి మిడిల్లో సి ఉంటుంది, ఆ వాల్యూని కలుపుకుందాం. సో మరి రెండు పాయింట్స్ తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిని చెక్ చేద్దాం. నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే ఇక్కడ ఏనే, ఫర్ ఎగ్జాంపుల్ 0 1 ఇంటర్వెల్ ఉందని, ఏ అంటే 0 బి అంటే 1. ఓకే, సో మన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయండి, ఏ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏ మైనస్ బి, ఏ మైనస్ బి హోల్ పవర్ ఎన్, 0 పవర్ ఎం అంటే 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0ని. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి, సో మన ఫంక్షన్లో ఎక్స్ బదులు బి సబ్స్టిట్యూట్ చేయండి, బి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ ప్లస్లో బి ఆల్రెడీ మైనస్ బి హోల్ పవర్, 0 ఇంటూ ఎనీథింగ్ 0, రెండు ఈక్వల్ వచ్చేసాయా. సో కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ కంటిన్యూస్ అయింది, డిరైబుల్ అయింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది. సో అంటే రోల్స్ థీరంలో ఉన్న 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసింది. ఇప్పుడు ఒక లైన్ రాస్తాం, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ఆల్ ది కండిషన్స్, all the conditions of Rolle's theorem, all the conditions of Rolle's theorem. Okay, by Rolle's theorem statement రాస్తున్నా, అంటే లాస్ట్ పాయింట్ ఎఫ్ డాష్ ఎఫ్ సి 0 కదా, అది రాస్తున్నా. బై రోల్స్ థీరం కామా దెర్ ఎగ్జిస్ట్ అంటే కొన్నిటికి మాత్రమే, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్, కంటిన్యూస్ అంటే క్లోజ్డ్ వస్తుంది, డిరైబుల్ అంటే ఓపెన్. సో క్లోజ్డ్ ఇంటర్వెల్కి ఓపెన్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -1, 1 ఉంది అంటే ఇక్కడ ఏదైనా ఒక ఎక్స్ వాల్యూ అనేది -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ వాల్యూ అనేది -1 ఆర్ ఈక్వల్ టు, కాబట్టి -1 వాటికి -1 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ ఈజ్ ఈక్వల్ టు 1 కూడా అనమాట. సో అది అయితే ఓపెన్ ఇంటర్వెల్ -1, 1 అనుకోండి, -1 కంటే ఎక్కువ, +1 కంటే తక్కువ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ నాట్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1. సో -1 కాదు, +1 కాదు అనమాట. ఓకేనా, సో ఎక్స్ వాల్యూ అనేది మైనస్ కంటే ఎక్కువ ఉంటుంది, 0 అట్లా 0.5, 0.2, 0.99, 1 కాదనమాట. ఓకే, సో అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము థీరమ్స్ చెప్పుకున్నప్పుడు. సో దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఏ కామా బి సచ్ దట్ ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ సి 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇది చివరి మనం ప్రూవ్ చేయాల్సింది, లైక్ రోల్స్ థీరంలో ఇదే, ఎఫ్ డాష్ ఆఫ్ సి 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటున్నాం. అయితే ఇప్పుడు మన ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ బదులు సి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ సి రెండిట్లో ఈక్వల్గా ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ని ఈక్వల్ చేస్తాం, సి కనుక్కుంటాం. బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, చూడండి ఒక ఫార్ములా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, యూవి రెండు వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉన్నాయంటే యూవి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. సో యువి డాష్ ప్లస్ వి యూ డాష్ అంటే ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇంకొక దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సార్ మీరు యూ దీన్నే ఎందుకు తీసుకుంటున్నారు, దీన్ని తీసుకోవచ్చు కదా, ఎస్ తీసుకో, నువ్వు ఫస్ట్ వి యూ డాష్ రాసినా యూ వి డాష్ రాసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అటు ఏదైనా తీసుకోవచ్చు డిఫరెన్షియేషన్లో. మరి చూడండి, యు అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం, అది అలానే రాస్తున్నాను.
వి డాష్ అంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. సో డి బై డిఎక్స్ ఆఫ్ డాష్ అంటే డిఫరెన్షియేషన్ కదా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ వి, ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకో, వి అంటే ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్, యూ డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం. ఓకే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. ఇది ఎలా ఉందంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ అనేది లేదు, ఎక్స్ మైనస్ బి ఉంది. ఎక్స్ మైనస్ బిని ఎక్స్ లాగా అనుకో, మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో దీన్నంతా ఎక్స్ అనుకుంటాను. ఎక్స్ పవర్ ఎన్కి డిఫరెన్షియేషన్ ఎన్ ఇంటూ అంటే ఎన్ ఏదో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్, ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1, ఎన్ అంటే ఎన్ఏ మైనస్ 1. అగైన్ దేన్ని ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ మైనస్ బిని, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయి. ఎక్స్కి 1 కాన్స్టెంట్, బి 0, ఎక్స్ మైనస్ 0 అంటే 1 మైనస్ 0, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 కాన్స్టెంట్ 0 కాబట్టి 1 రాసిన ఒకటి రాయకపోయినా ఒకటి. ఇంకొకసారి చెప్తున్నా, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్కి 1, సో మైనస్ కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, 1 మైనస్ 0 అంటే 1. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్, మళ్ళీ అగైన్ టీ బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ అంటే ఇక్కడ ఎమ్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1. మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్కి 1 కాన్స్టెంట్ 0 అంటే 1. ఎస్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎక్స్ ఉన్న చోట సిని సబ్స్టిట్యూట్ చేసేస్తాము. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఎందుకంటే నంబర్ 1లో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఉంటే 1 2 అంట. నెక్స్ట్ దీన్ని 1 2ని ఈక్వల్ చేస్తాను. సో ఎక్స్ ఉన్న చోట సి సబ్స్టిట్యూట్ చేయి. సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేయి ప్లస్ ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఫ్రమ్ 1 2 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో 2 ఈక్వల్గా ఉన్నాయి, రైట్ సైడ్ని 0కి ఈక్వేట్ చేద్దాం. దీన్ని అంతటిని 0కి ఈక్వేట్ చేస్తాం. ఓకే, ఫ్రమ్ 1 and 2 we get సో అప్పుడు ఇంకా సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎన్ ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఇంకా సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎం ఇంటూ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్దాం. మైనస్ ఆఫ్ అవుతుంది. సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎన్ ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఓకే, సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎం ఇంటూ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనము సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక సి మైనస్ ఏ హోల్ పవర్ ఎంని అలానే రాస్తున్నా, ఎన్ ఇంటూ ఇక్కడ చూడండి సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ మైనస్ 1ని సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ ఇంటూ సి మైనస్ బి హోల్ పవర్ 1 అంటే ఇక్కడ మైనస్ రాస్తాం, మైనస్ 1, ఎందుకంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ ఇంటూ మైనస్ ఎన్ మైనస్ 1 ఇదే వచ్చేది. ఓకేనా,
నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ రాశాను ఎం ఇంటూ దీన్ని నేను మళ్ళీ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ సి మైనస్ ఏ హోల్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. అగైన్ బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఉంది, రైట్ సైడ్ సి మైనస్ ఏ హోల్ పవర్ ఎం. అది ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుద్ది, రెండు క్యాన్సిల్. సో సి మైనస్ బి హోల్ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ క్యాన్సిల్. మిగిలిన టర్మ్ ఇక్కడ సో ఎన్ ఇంటూ సి మైనస్ బి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ సి మైనస్ ఏ హోల్ ఇన్వర్స్. ఎక్స్ ఇన్వర్స్ని మనం 1/x రాస్తాం కదా, అదేవిధంగా ఎన్ బై సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం బై సి మైనస్ ఏ. క్రాస్ మల్టిప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎన్ ఇంటూ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎం ఇంటూ సి మైనస్ బి. ఓకే, ఎన్సి మల్టిప్లై చేయండి ఎంతో ఈ రెండింటిని, ఎన్సి మైనస్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంసి మైనస్ మైనస్ ప్లస్ బిఎం. ఓకే, నెక్స్ట్ సీలన్నీ ఒక చోట రాద్దాం. ఈ మైనస్ ఎంసీని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది ఎన్సి ప్లస్ ఎంసి ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఏఎన్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ ఏఎన్ ప్లస్ బిఎం. ఆల్రెడీ బిఎం రైట్ సైడ్లోనే ఉంది. ఓకే, సో సిని కామన్ తీస్తే ఇంకా ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ప్లస్ బిఎం. ఇక్కడ నుంచి సి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ప్లస్ బిఎం డివైడెడ్ బై ఎం ప్లస్ ఎన్. ఓకే, సో కాబట్టి ఇలా చేయాలి. నెక్స్ట్ ఏ కామా బి అంటే ఇది ఏబి ఇంటర్వెల్లో ఉంటుంది సి వాల్యూ అనేది. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. రోల్స్ థీరం ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2 ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ √2 కామా ప్లస్ √2. రోల్స్ థీరంని ఉపయోగించుకొని సి వాల్యూ అనేది ఈ ఇంటర్వెల్లో ఉండేటట్లు చూడాలి. అంటే మైనస్ √2 అంటే 1.414, √3 అంటే 1.732, √4 అంటే 2, ఇంకా మీకు తెలుసు. అంటే మన సి వాల్యూ అనేది ఈ మిడిల్లో ఉంటుంది. మైనస్ 1.414 కంటే ఎక్కువ, 1.414 కంటే తక్కువ. ఓకే, బట్ మిడిల్లో ఉంటుంది, ఆ వాల్యూని కనుక్కోండి అంటున్నాడు. ఓకే, మరి చూద్దాం. అది పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి కంటిన్యూస్ డిరైబుల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి, సిని కనుక్కుందాం ఇక్కడ. సో చూడండి, గివెన్ దట్ f of x is equal to 2x cube plus x square minus 4x minus 2 on closed interval minus √2 comma plus √2. a అంటే ఇక్కడ మైనస్ √2, b అంటే √2. ప్రతి ఒక్క పాలినామియల్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది, అది రాస్తున్నాను. సిన్స్ f of x is continuous on closed interval minus √2 comma plus √2. and derivable on open interval minus √2 comma plus √2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బిని కనుక్కుందాం. నౌ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి చేయాలి, చేద్దాం ఈక్వల్ అయ్యేటట్లు. ఎఫ్ ఆఫ్ ఏ అంటే మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో మైనస్ √2ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ మైనస్ √2 హోల్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే మైనస్ √2 హోల్ స్క్వేర్
-4 ఇంటూ ఎక్స్ అంటే -√2 -2. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. 2 ఇంటూ ఇక్కడ -1 ఇంటూ √2 3 అంటే √2 ఇంటూ √2 ఇంటూ √2 √a ఇంటూ √b √ab అంటే √4 అనమాట. ఈ √2 అట్లా రాసి √4 అంటే 2 ఇంకా √2 అనమాట. కాబట్టి -1 అంటే -4 √2. ఓకే, √4 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 2 అనమాట. డైరెక్ట్గా రాసే 2√2 ప్లస్ ఇక్కడ మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 2 మైనస్ ప్లస్ 4√2 -2 -2 ఇంటూ 2 4√2 ప్లస్ √2 -2 ప్లస్ 2 క్యాన్సిల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. నెక్స్ట్ సో f of b is equal to f of √2 is equal to చూడండి f of x అనే ఫంక్షన్ x బదులు √2 సబ్స్టిట్యూట్ చేయండి అంటే 2 ఇంటూ √2 హోల్ క్యూబ్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ √2 -2. మళ్ళీ ఇక్కడ చూడండి 2 ఇంటూ √2 హోల్ క్యూబ్ √2 ఇంటూ √4 అంటే 2√2. సో కాబట్టి 2√2 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ -4√2 -4√2 ప్లస్ 4√2 క్యాన్సిల్ -2 ప్లస్ 2 క్యాన్సిల్. సో 0. సో therefore f of a is equal to f of b. అంటే రోల్స్ థీరంలో ఉన్న రెండు కండిషన్స్, ఇది ఒకటి కంటిన్యూస్ డిరైవబుల్, అక్కడ 2 ఇది ఒకటి 3 సాటిస్ఫై చేసింది కాబట్టి సి వాల్యూని కనుక్కోవచ్చు. ఓకే, సో therefore f of x satisfies all the conditions of Rolle's theorem. All the conditions of Rolle's theorem. By Rolle's theorem, there exists C belongs to open interval -√2, plus √2 such that. అంటే ఇక్కడ -2 కంటే ఎక్కువ ఉండాలి, √2 కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో f dash of C is equal to 0, నంబర్ 1. ఇప్పుడు మనము f of x మనకు తెలుసు, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. బట్ f of x is equal to ఇది, ఇంకా దీన్ని యొక్క డిఫరెన్షియేషన్ చేద్దాం. సో f dash of x, సారీ x క్యూబ్ కి డిఫరెన్షియేషన్ 3x², 3 2s 6x², x² కి 2x, 4x కి 4, డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ కి 0, -2 కాన్స్టెంట్. ఇప్పుడు x ప్లేస్లో c సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, దట్ ఈస్ 6c² ప్లస్ 2c -4, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. ఫ్రమ్ 1 2 నుంచి లెఫ్ట్ సైడ్ వాల్యూ ఈక్వల్ కట్, రైట్ సైడ్ కూడా 0కి ఈక్వేట్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 we get 6c² plus 2c -4 is equal to 0. 2తో క్యాన్సిల్ చేసుకోండి, 2 3 times plus c -2 is equal to 0. ఎస్, ఇప్పుడు చూడండి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. ఏసీని మల్టిప్లై చేయండి, 3 into -2 -6 ఫ్యాక్టర్స్, 3 2s 6, మిడిల్ టర్మ్ ప్లస్ ఉండాలి, ప్లస్ మైనస్ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ 3 -2 + 1, రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఏసీ 3 × -2 -6 సరిపోయింది. ఓకే, అప్పుడు 3c² రాశాను. ఇంకా ఈ సిని మనం 3c - 2c రాసుకోవచ్చు, -2 అట్లనే రాసేయండి.
నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి 3ని కామన్ తీస్తున్నా, అలానే సిని కామన్ తీస్తా, ఇంకా రిమైనింగ్ టర్మ్ C+1. ఈ రెండిట్లోంచి మైనస్ని అట్లనే 2ని కామన్ తీస్తున్నా, C+1 దట్ ఈస్ 0. డౌట్ ఉంటే చెక్ చేసుకో. -2C మైనస్ ఇంటూ ప్లస్ -2. మళ్ళీ ఈ రెండిట్లోంచి C+1 కామన్ తీస్తున్నాను, 3C -2. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. C+1 0, 3C -2 is equal to 0. C is equal to -1, 3C is equal to +2, C is equal to 2/3. ఇప్పుడు మనం కనుక్కున్న C వాల్యూస్ రెండు మన ఇంటర్వెల్లో ఉంటాయి అనేది చెక్ చేయాలి. చూద్దాం. చూడండి, నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, ఇది నంబర్ లైన్. 0కి లెఫ్ట్ సైడ్లో ఇంకా -1, -2 అట్లా, రైట్ సైడ్లో 1, 2 అట్లా. మన ఇంటర్వెల్ ఏంటి? -√2 అంటే -1.414 అంటే ఇక్కడ వస్తుంది 1.5 అనుకో అప్రాక్సిమేట్గా, ఈ మిడిల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ +1.414 ఇక్కడ. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ -1 అనేది ఈ మిడిల్లో ఉంటుందా? ఎస్, అవును, దీనికి దాటుకొనే కదా పోయేది. -1 ఉంది, ఇదో ఇక్కడ ఉంది, ఒక వాల్యూ ఉంది. 2/3 అంటే 2ని 3తో డివైడ్ చేయండి. ఓకే, ఇక్కడ 0. సో 3 6 times 18, సో 0. కాబట్టి సో 2/3 వాల్యూ అంటే 2ని 3తో డివైడ్ చేయండి. 3 టేబుల్లో 2 ఉండదు కాబట్టి 0 పెట్టుకోండి. ఇంకా 0.3 6 times 18, ఇంకా 2 ఇంకా చేస్తూ పోండి, ఇంకా మళ్ళీ 0 అట్లనే, అంటే 0.6 అంటే ఇక్కడ వస్తుంది అనుకుంటా. ఇక్కడ 10 లైన్స్ ఉంటాయి, ఆ 10లో 6 లైన్స్ అన్నమాట. కాబట్టి ఇది వీటి మిడిల్లో ఉన్నాయి కదా ఈ రెండు, అవును. కాబట్టి రెండు వాల్యూస్ మన ఇంటర్వెల్లో ఉంటాయి. దేర్ఫోర్ C is equal to -1, (2/3) that both are belongs to -√2, +√2. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.